హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ద ఛానల్. సో ఈరోజు వీడియోలో ఒక ఎగ్జైటింగ్ ఇంకా ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. సో ఆ ఎగ్జైటింగ్ ఇంపార్టెంట్ థింగ్ చాలా ఏఎస్ఎస్కి ఒక కళ. సో యూజువల్గా యాక్సెంచర్లో 1 yearకి ప్రమోషన్ ఇస్తారు. సో అది ఏంటంటే టెక్ లీవ్ పాస్ అయ్యి, సో మన ప్రాజెక్ట్లో బడ్జెట్ ఉండి దాని ప్రకారంగా మనకి 1 yearలో ప్రమోషన్ ఇస్తారు. సో ఒకవేళ మీకు టెక్ లీవ్ గురించి తెలియకపోతే నేను ఆ వీడియో పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఈ 1 year కాకుండా ఇంతకుముందు మనకి డిఫాల్ట్గా 2 years ప్రమోషన్ ఉండే. సో ఇప్పుడు దాన్ని కూడా చేంజ్ చేస్తారు. దీని గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఆ వీడియో నేను పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇంకా కొంతమందికి ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఎందుకు నేను సడన్గా ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నాను, అసలు ఏమన్నా నాకు ప్రమోషన్ వచ్చిందా. సో ఎవరైతే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారో ద ఆన్సర్ ఇస్ రైట్. ఫైనల్లీ ఐ గాట్ ప్రమోటెడ్. సో నాకైతే ప్రమోషన్ అరౌండ్ 1.7 yearsకి వచ్చింది. మళ్ళీ 1.7 అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో. సో 1 year 7 monthsకి నాకు ప్రమోషన్ వచ్చింది. సో నార్మల్గా అయితే ఇప్పుడు కరెంట్ మన యాక్సెంచర్ సైకిల్లో సో ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చి 1.8. నాకు 1.7 monthsకే ప్రమోషన్ ఎలా వచ్చిందో, ఇంకా అసలుకి ఎలా అనౌన్స్ చేశారో, ఇది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్సెంచర్లో జాయిన్ అయింది Feb 2024. సో నా జావా స్ట్రీమ్ ట్రైనింగ్ ఒక 2 monthsలో కంప్లీట్ అయింది. సో రఫ్గా అరౌండ్ ఏప్రిల్ ఎండింగ్ మే కల్లా నా జావా స్ట్రీమ్ మొత్తం కంప్లీట్ అయింది. సో ఎగ్జామ్స్, హ్యాండ్స్ ఆన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో తర్వాత కపుల్ ఆఫ్ వీక్స్ నేను బెంచ్ పైన ఉండే, అంటే నేను ఉండి ప్రాజెక్ట్ బెంచ్. నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది మార్చ్లోనే. సో నేను నా స్ట్రీమ్ ట్రైనింగ్లో ఉన్నప్పుడే నాకు ఈ ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తారు. సో అప్పుడు నేను షాడో పీరియడ్లో ఉండే. సో ఈ షాడో పీరియడ్ అరౌండ్ May 10th or 12th ఈ గ్యాప్లో షాడో పీరియడ్ అనేది ఎండ్ అయింది. కానీ ఆ కరెంట్ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకుండే. సో యూజువల్గా మన స్ట్రీమ్ ట్రైనింగ్ అయిపోయినాక మనకు ఒక ఇన్విటేషన్ పంపుతారు, వెల్కమ్ ఇన్విటేషన్ పంపించి అందరు టీమ్మేట్స్ని కలిసి, సో మన మేనేజర్స్ వీళ్ళందరూ ఎవరెవరు అని చెప్పి మన లీడ్ని ఒకరిని అసైన్ చేసి మొత్తం ఒక ప్రాసెస్ అవుతుంది. సో అది మొత్తం మాకు ఏం కాలేదు. సో దాని తర్వాత మాకు ఏం అర్థమైందంటే, సో ఇలా ఈ షాడో పీరియడ్ అయిపోయినాక మాకు సడన్గా కాల్స్ వస్తున్నాయి. ఏంటంటే మా రోల్ ఓపెన్ ఉంది, సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ నుంచి వస్తుండే. సో ఒక ప్రాజెక్ట్లో మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇంకా డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వస్తుండే. నేను చేసిన జావా, కానీ నాకు వేరే స్ట్రీమ్స్ నుంచి కూడా వస్తూ ఉండే, నేను వర్క్ చేయాల్సిన వేరే స్ట్రీమ్స్లో. సో అలా చిన్నగా వెతుక్కుందా ఫైనల్గా జూన్ మిడ్లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయింది. సో ఇప్పుడు జూన్ నుంచి యూజువల్గా మనం జాయిన్ అయిన వెంటనే మనకి కేటీస్ ఉంటాయి. సో అలానే నాకు జూన్ నుంచి అరౌండ్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు కేటీస్ అవుతూ ఉండే. ఇప్పుడు నాకు అసలైన ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది నవంబర్ ఇంకా డిసెంబర్. సో అక్టోబర్లో కూడా చేశాను, కానీ చాలా లైట్ వర్క్ ఇచ్చారు. అంటే అప్పుడే మనం ఫ్రెషర్గా జాయిన్ అయ్యాం కాబట్టి అంత మనకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి, సో బేసిక్ ఫంక్షనాలిటీ అనేది మనతో చేపిస్తారు. సో నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్లో మాకు ఫర్లా లీవ్స్ ఉంటాయి. సో ఈ ఫర్లా లీవ్స్ అంటే ఏంటి మీకు ఏమి ఐడియా లేకపోతే ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియో నేను పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇలా ఫర్లా లీవ్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నాకు మెయిన్ టాస్క్ అసైన్ చేయడం స్టార్ట్ చేశారు. అది జనవరి నుంచి. సో ఇంకా మే కల్లా నేను బిల్లబుల్ అయ్యాను. సో ఇప్పుడు యూజువల్గా ప్రాజెక్ట్స్లో బిల్లబుల్ ఇంకా బఫర్ రోల్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు మనకి ప్రమోషన్ క్రైటీరియాలో బిల్లబిలిటీ కూడా ఉండే. సో ఇది కూడా నేను క్లియర్ చేసిన. సో బిల్లబుల్ ఏంటంటే, సో క్లయింట్ అనేవాళ్ళు యాక్సెంచర్కి మనీ ఇస్తారు, ఇంకా యాక్సెంచర్ మనకి పే చేస్తుంది. దీన్ని బిల్లబిలిటీ అంటారు. ఒకవేళ నువ్వు కానీ బఫర్ అయితే క్లయింట్ నీ పేరు పైన ఏం పే చేయరు యాక్సెంచర్కి. యాక్సెంచర్ వాళ్ళు వాళ్ళ పాకెట్ నుంచి నీకు స్పెండ్ చేస్తారు. సో దీన్ని బఫర్ రిసోర్స్ అంటారు. సో ఇలా ఈ రోల్ కంప్లీట్ చేశాను. అలానే నా క్లయింట్ రివ్యూ మంచిగా ఉండే. ప్రతి స్ప్రింట్ ఆర్ ప్రతి 3 monthsకి ఒకసారి క్లయింట్ రివ్యూస్ ఇస్తారు ఆర్ రేటింగ్స్ ఇస్తారు. అది మన లీడ్స్కి లేకపోతే మన ఏఎమ్స్కి ఇస్తారు. సో వాళ్ళు మనకి ఆ రివ్యూస్ కూడా మనకి చెప్తారు. మన లీడ్స్ కానీ ఏఎమ్స్ కానీ క్లయింట్ ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు, ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇలాంటి రివ్యూస్ ఇస్తారు. సో అవి కూడా నాకు పాజిటివ్ ఉండే. సో ఇప్పుడు నేను అన్ని క్రైటీరియాస్ క్లియర్ చేశాను ప్రమోషన్కి. సో ఇప్పుడు అరౌండ్ August 5 to 10 మధ్యలో ఒక కాల్ షెడ్యూల్ అయింది ఆల్ ఆఫ్ ఎ సడన్. సో నాకు ఎలాంటి ఐడియా లేకుండే.
సో దానిలో మా లీడ్ ఇంకా మా మేనేజర్ ఉండే ఇంకా నేను. ఆ రోజు అసలుకి ఏమీ అర్థం కాలేదు, అసలు ఈ కాల్ ఎందుకు షెడ్యూల్ చేశారు, అది కూడా లేట్ ఎండ్స్లో ఎందుకు చేశారు అంటే. ఆ రోజు ఫ్రైడే, నాకు అది గుర్తు. సో అరౌండ్ 6:30, 6:45 మధ్యలో కాల్ షెడ్యూల్ చేస్తుండే. సో దీనిలో మేము ముగ్గురం ఉండే, మా లీడ్, మేనేజర్, నేను. అసలు ఆ రోజు మొత్తం అసలుకి ఎందుకు షెడ్యూల్ చేశారు. నేను మా లీడ్ని అడిగితే మా లీడ్ ఏం చెప్పట్లేదు. అసలుకి ఏందిరా బాబు, నా మొత్తం వర్క్ అంటే మాకు ప్రతి డే వైస్ ఒక వర్క్ అసైన్ చేస్తారు. సో ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని లాగౌట్ అయ్యే టైంకి కాల్ ఉంది. సో మా లీడ్ జాయిన్ కమ్మని. జాయిన్ అయినాక కొంచెంసేపు ఎవరు మాట్లాడలేదు, మా లీడ్ మాట్లాడలేదు, మా మేనేజర్ మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. తర్వాత మా మేనేజర్ స్టార్ట్ చేశాడు, లైక్ ఇప్పుడు నేను కరెంట్గా నా ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నాను, లైక్ ఎలాంటి ఫంక్షనాలిటీ పైన వర్క్ చేస్తున్నాను. ఇంకా లైక్ ఆ రోజు నాకు ఒక మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్ ఉండే. సో ఆ ఎగ్జామ్ గురించి కూడా అడుగుతూ ఉండే, ఎగ్జామ్ ఏంటిది, ఎలా రాసినాను, పాస్ అయ్యాను, ఇంకా లైక్ ఎలా ప్రిపేర్ అయ్యాను, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం అడుగుతూ ఉండే మా మేనేజర్. అప్పటికి ఇలా చెప్తా ఉండే నాకు మైండ్లో రన్ అవుతూ ఉంది, అసలుకి ఎందుకు ఈ మొత్తం అడుగుతున్నారు, ఏమన్నా నాకు వేరే ప్రాజెక్టులకు నన్ను వేస్తున్నారా, ఇలా మల్టిపుల్ థాట్స్ నా మైండ్లో వెళ్తూ ఉండే. సో అప్పుడు ఫైనల్గా ఒక మూమెంట్ ముందు మా మేనేజర్ ఒక హింట్ లాగా ఇచ్చాడు, నీకు అసలు ఈ కాల్ ఎందుకు షెడ్యూల్ అయ్యింది తెలుసా, ఏమన్నా ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉండే మా మేనేజర్. అప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది, అరే నెక్స్ట్ మంత్ మనకి ప్రమోషన్ ఉంది కదా, మైట్ బీ కాల్ దాని గురించే అని చెప్పి, ఏమన్నా హైక్ అయినా సంథింగ్ లైక్ దాట్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మా మేనేజర్ అనౌన్స్ చేశాడు, యు ఆర్ ఫైనల్లీ ప్రమోటెడ్. అసలు అప్పుడు నేను Cloud 9 పైన ఉండే, అసలు కొంతసేపు మొత్తం బ్లాంక్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇంత తొందరగా నాకు ప్రమోషన్ ఇస్తారు. లైక్ 1.7 monthsకి నాకు ప్రమోషన్ ఇచ్చి, లైక్ నెక్స్ట్ మంత్ నుంచి నీ కెరియర్ లెవెల్ 11కి వెళ్తావు, నీ శాలరీ ఇంత, లైక్ ఇంకా ఇది మొత్తం డీటెయిల్స్ చెప్తా ఉండే. సో ఇంకా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పి మొత్తము లైక్ మా లీడ్కి ఆల్రెడీ తెలుసు అంట 1 day ముందర, కానీ మా లీడ్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ చెప్పలేదు. ఎందుకంటే నాకు మా లీడ్కి అరౌండ్ డైలీ 2 to 3 calls అవుతూ ఉంటాయి, మేమిద్దరం ఒకటే ప్రాజెక్ట్ అండ్ ఒకటే టాస్క్ స్పెండ్ చేస్తాం. సో మా లీడ్ ఏం చెప్పలేదు. తర్వాత ఆ కాల్ ఎండ్ అయిపోయినాక మా లీడ్ కాల్ చేసి, నాకు ఇలా తెలుసు ప్రణయ్, ఇలా మొత్తం నీకు వస్తుంది అని చెప్పి చెప్తా ఉండే. సో ఇలా నా ప్రమోషన్ అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ మంత్ కల్లా నా కెరియర్ లెవెల్ మారింది, టీమ్స్లో, అవుట్లుక్లో అన్నిట్లో లైక్ రిఫ్లెక్ట్ అయిపోయింది నా కెరియర్ లెవెల్ యాజ్ 11, 12 నుంచి. సో అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.